పశ్చిమాసియాలో కొనసాగుతున్నటువంటి యుద్ధం భారతదేశంలో యూరియా ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గ్యాస్ నిలువలు నిండుకుండుండడంతో ఉత్పత్తి క్రమంగా తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం గ్యాస్ కొరతను సృష్టిస్తుండడంతో రామగుండం ఎరువుల కర్మాగారం యూరియా ఉత్పత్తిని భారీగా తగ్గించినట్లు తెలుస్తుంది. ఆర్ఎఫ్సిఎల్లో రోజువారీగా 3,850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి జరుగుతుండగా నిండుకున్న గ్యాస్ నిల్వలతో అధికారులు దాదాపుగా 50% ఉత్పత్తిని తగ్గించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్లాంట్లో ప్రతిరోజు కేవలం 2,000 మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఉత్పత్తి జరుగుతున్నట్లు తెలుస్తుంది. భీకరంగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా గ్యాస్ దిగుమతికి అంతరాయం ఏర్పడడమే ఆర్ఎఫ్సిఎల్లో భారీగా తగ్గిన యూరియా ఉత్పత్తికి కారణంగా తెలుస్తుంది. యుద్ధ పరిస్థితి మరికొంతకాలం ఇలానే కొనసాగితే భవిష్యత్తులో రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంకా తగ్గించడమే కాకుండా ప్లాంట్ను షట్ డౌన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపే పరిస్థితులు గోచరిస్తున్నాయి. గ్యాస్ కొరత కారణంగా యూరియా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోతే ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. ఇదే గనుక జరిగితే ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతావనిలోని వ్యవసాయ రంగంపై ఎరువుల కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. మిడిల్ ఈస్ట్ యుద్ధ నేపథ్యంలో భారతదేశానికి రావాల్సినటువంటి ఆర్ఎల్ఎన్జి గ్యాసు, రిగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాసు ప్రతిరోజు ఆర్ఎఫ్సిఎల్ కర్మాగారానికి 2 మిలియన్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు అవసరం ఉంటుంది. గుజరాత్లోని దహేజా టెర్మినల్కు ఖతర్ ద్వారా ఈ గ్యాస్ని తీసుకొస్తారు. అక్కడి నుంచి కాకినాడ పోర్టు నుంచి మల్లవరం, భోపాల్, బిల్వరా పైప్లైన్ ద్వారా ఆర్ఎఫ్సిఎల్కు చేరుతుంది. కానీ యుద్ధ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము గ్యాస్ను 10% ఆర్ఎఫ్సిఎల్లో కుదించడం జరిగింది. దీని ద్వారా ఆర్ఎఫ్సిఎల్లో రోజుకు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా దిగుబడి అయ్యేటువంటి క్రమంలో ఈ తగ్గించడం ద్వారా సగానికి సగం యూరియా తగ్గిపోయింది. ఇవాళ 3 రోజులకు 2 రోజులకు ఒక రేక్ నడుస్తూ ఉన్నది. ఒక రేక్ అంటే 3,300 టన్నుల యూరియాను మోసుకెళ్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా ఉదాహరణ 53% ప్రెజర్కు ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ తగ్గించిందనేది కనబడతా ఉన్నది. అధికారికంగా 15% ఉత్పత్తి మాత్రమే తగ్గించాలని ఆర్ఎఫ్సిఎల్ చెప్పినప్పటికీ రానున్న రోజులలో గ్యాస్ కొరత ఈ విధంగానే ఏర్పడితే షట్ డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. షట్ డౌన్ అయితే గత సంవత్సరం మనం చూసినాం, హెచ్టీఆర్ వైఫల్యం అయితే 100 రోజులు షట్ డౌన్ పెడితే దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఏర్పడి రైతులు తలకాయలు బలగొట్టుకున్నారు. క్యూలైన్లో నిలబడి పోలీసుల ద్వారా పోలీస్ స్టేషన్లో యూరియా ఇచ్చినటువంటి సందర్భము. దీనివల్ల పంట దిగుబడి తగ్గింది. 5 రాష్ట్రాలలో పంట దిగుబడి తగ్గింది. పంట దిగుబడి తగ్గి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి సకాలంలో యూరియా ఇస్తే రైతు దాన్ని ఉపయోగించి పంట దిగుబడిని పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన గ్యాస్ సరఫరాను ఆర్ఎఫ్సిఎల్కు కేటాయించాలి అనేది ఒత్తిడి తీసుకురావాలి కేంద్ర ప్రభుత్వం మీద. లేకుంటే రానున్న రోజుల్లో రైతాంగం తరఫున తీవ్ర ఆందోళనను, సంఘర్షణ పరిస్థితులు ఎదుర్కొనేటువంటి ఆవశ్యకత ఉన్నది. ఏదైతే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం జరుగుతుందో ఆ యొక్క ప్రభావం ఇక్కడ మన ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ మీద పడుతుంది. ఇప్పుడైతే ప్రస్తుతం 50% మాత్రమే ఉత్పత్తి జరుగుతుంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో గ్యాస్ ఉత్పత్తి చేస్తేనే ఇక్కడ ఫ్యాక్టరీ నడిచే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అది కనుక ఏమైనా షట్ డౌన్ ఏర్పడే పరిస్థితి ఏర్పడితే మాత్రం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్న పూర్తిగా రైతనేమో నష్టపోయే ప్రమాదం ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎఫ్సిఎల్ అల్లెడ్ యూనియన్ వర్కర్ తరఫున తక్షణమే పూర్తి స్థాయిలో గ్యాస్ అందించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు, ఈ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో రైతులు కావచ్చు, తక్షణం ఆదుకోవాలి. పరిస్థితి చేయి దాటిపోతే మాత్రం రైతు అనేవాడు పూర్తి స్థాయిలో నష్టపోతారని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. తక్షణం స్పందించి పరిస్థితులు చేయి దాటిపోక ముందుకే పూర్తి స్థాయిలో తాకట్టు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ గ్యాస్ ఉత్పత్తి చేయాలి. 100% చేస్తేనే ఈరోజు రైతు అనేవాడు
ఇబ్బంది లేకుండా జరుగుతుంది. లేకపోతే మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ రైతు అనేవాడు నష్టపోవడానికి సిద్ధంగా లేరు. అటువంటి కనుక జరిగితే మాత్రం మేము పూర్తి స్థాయిలో యుద్ధం చేయబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఈరోజు ప్రెజెంట్ ఈరోజు 50% ఉత్పత్తి జరుగుతుంది. ఇంకో 4-5 రోజులు అయితే పూర్తి పడిపోయిందనుకో షట్ డౌన్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. రైతు నష్టపోతాడు. అనేక రకాలుగా ఇక్కడ ఉన్న తెలంగాణ పూర్తి రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి పూర్తి స్థాయిలో గ్యాస్ తల పెట్టిన మంచిది RFCLకు గ్యాస్ అందించాలి. లేని ఏడల నష్టపోయే పరిస్థితి ఉన్నది. ఇంకో 4 రోజులు ఇదే విధంగా కొనసాగితే షట్ డౌన్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి ముందుగానే కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. కాగా పరిస్థితి చేయి దాటక ముందే ప్రభుత్వాలు గ్యాస్ కొరతను నివారించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం అనివార్యమని విశ్లేషకులు సూచిస్తున్నారు. గ్యాస్ కొరత ఎరువుల ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో రామగుండం ఎరువుల కర్మాగారం తన రోజువారీ ఉత్పత్తిని సగానికి తగ్గించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల రైతాంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్న ఈ పరిణామం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.